హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వీడియో ద్వారా అనంతపురం ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ చాలామంది అడుగుతున్నారు. అంటే వర్షం పడింది కదండి, సో మీరు మామూలుగా వర్షం పడితేనే స్టార్ట్ చేస్తున్నారు కదా, స్టార్ట్ చేస్తారు కదా, సో ప్లాంటేషన్ ఏ విధంగా ఉందో కొంచెం తెలియచేయండి అనేసి అడుగుతున్నారు. సో నేను కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళతో అయితే మెసేజ్ల ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నానండి. సో ఆ ఇన్ఫర్మేషన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. అండ్ మాకు వచ్చేసి అంటే అనంతపురం జిల్లాలో కొన్ని ఏరియాలో కొన్ని విలేజెస్లో అయితే వర్షం పదునయ్యే వర్షాలు అయితే పడ్డాయండి, అండ్ ఆ రెండు వర్షాలు అన్ని విలేజెస్లోనూ అండ్ అనంతపురం జిల్లా మొత్తం పడిందని అయితే నేను తెలియచేయడం లేదు. ఇది మీరు గమనించగలరు, కొన్ని విలేజెస్కి కొన్ని మండలాల్లో మాత్రమే పడింది. అండ్ చాలా అంటే ఎగ్జాంపుల్గా కొన్ని ఏరియాలో వచ్చేసి అసలు నీళ్ళ ప్రాబ్లం ఏమాత్రం తగ్గలేదు. సో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ పడింది, వర్షం పడింది అని చెప్పాను చూడండి, ఆ విలేజెస్లో నీళ్ళుండే ఫార్మర్స్ అన్న వాళ్ళు మాత్రం ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ చేశారండి. 4 days అయినటువంటి తోటలు ఉన్నాయి అండ్ 2 days అయినటువంటి తోటలు ఉన్నాయి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ తోట వచ్చేసి నిన్న పెట్టారు, ఈరోజు వీడియో అనమాట ఇది. అండ్ 10 days అయినటువంటి తోటలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ వర్షం వచ్చిన అంటే విలేజెస్లో ఉంటాయి కదండి, ఆ విలేజెస్లో ఫస్ట్ వర్షానికే పెట్టారనమాట. అండ్ చాలా విలేజెస్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. అండ్ వాటర్ ప్రాబ్లం లేని రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారు. అండ్ నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎకరాలు అంటే దాదాపు 3, 4, 5 ఎకరాలు పైన అయితే లేవండి. ఎందుకంటే కొంచెం 1 ఎకరము 2 ఎకరాలు ఇలా ప్లాంటేషన్ అనేది షురూ చేస్తున్నారు. సో ఎందుకంటే వాటర్ ప్రాబ్లం చాలా రావచ్చు అండ్ స్టెప్ బై స్టెప్ పెట్టుకుందాము, గ్రోతింగ్ వస్తుందో లేదో, ఈల్డింగ్ ఉంటుందో ఉండదో అనేసి ఒక ఇంటెన్షన్తో, అంటే ఒక అభిప్రాయం వలన తక్కువగా పెడుతున్నారనమాట, అంటే ప్లాంటేషన్ చేసే రైతన్నలు. సో ఈ విధంగా ప్లాంటేషన్ అనేది చేశారు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ చాలా అంటే అనంతపురం జిల్లాలో చాలా ఏరియాల్లో చాలా మండలాల్లో వర్షం అయితే తక్కువేనండి. అండ్ కొన్ని మండలాల్లో అసలు నీటి చుక్క లేదు ఇప్పటికీ కూడా. సో ఆ విధంగా ఉందన్నమాట. అండ్ వర్షాలు పడినటువంటి అండ్ మంచిగా పదునైనటువంటి విలేజెస్లో వచ్చేసి మంచిగానే ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు. అండ్ ఎండలు తగ్గాయా మీకు అప్పుడే ప్లాంటేషన్ చేస్తున్నారు అని కూడా కామెంట్స్ వచ్చాయి. ఎండలు ఏమాత్రం తగ్గలేదండి. వర్షం ఆ రోజు పడింది అండ్ మరుసటి రోజు బీభత్సమైన ఎండలు అనమాట. సో అంటే ఎంత వర్షం పడిందో అంతకంటే భయంకరమైన ఎండలు. బట్ ఏమంటే ప్రైజెస్ ఉంటాయేమో, లాస్ట్ ఇయర్ మంచిగా ఉన్నాయి కదా, సో మాకు ముందుగా పెడితే వస్తుందేమో, ప్రైజ్ దొరుకుతుందేమో అనే ఒక ఇంటెన్షన్ వలన నీళ్ళు ఉన్నటువంటి రైతన్నలు ప్లాంటేషన్ అనేది షురూ చేస్తున్నారు. అండ్ ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ ఏ ఏరియాల్లో ప్లాంటేషన్ అనేది చేశారు అంటే కనుక బెల్గుప్ప మండలము అండ్ కళ్యాణదుర్గం ఏరియాను, సో ఇలా కుందుర్పి మండలము, సో ఇలా కొన్ని మండలాలకు మాత్రం వర్షాలు మంచిగా పడ్డాయి. అంటే 2 వర్షాలు పడింది అండ్ మంచిగా పదును కూడా అయ్యింది. సో ఈ కారణం చేత ప్లాంటేషన్ అనేది చేస్తున్నారు. అండ్ పడని అంటే వర్షం పడని మండలాలు ఉంటాయి కదండి, అక్కడైతే ఏమాత్రం ప్లాంటేషన్ చేయడం లేదు. అండ్ వర్షం పడింది అంటే మంచిగానే అనంతపురం జిల్లాలో అంటే ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ మీరు అనంతపురం జిల్లా రైతన్నలు ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక సో ప్లీజ్ మీరు ఉన్నటువంటి ఏరియాలో అండ్ మీరున్న విలేజెస్లో ప్లాంటేషన్ ఏ విధంగా జరుగుతోంది అనేది ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. అండ్ తోటి రైతన్నలకు కూడా ఇది చాలా మంచిగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అండి. సో అందువలన అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్స్ ద్వారా తెలియచేయండి, వాటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయిందనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇంకొక కామెంట్ కూడా వచ్చిందండి, అనంతపురం జిల్లాలోని టమోటా మార్కెట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు అనేసి. దాదాపుగా 2 మండీలకి ఇప్పటికీ స్టాక్ అనేది వస్తూనే ఉందండి. 800 బాక్సులు ఒకరోజు, 2000 బాక్సులు ఒకరోజు, సో ఈ విధంగా 1100 బాక్సులు ఈ విధంగా వస్తుంది. లోకల్గానే సరిపోతుంది అనమాట. అంటే అనంతపురం టౌన్లోను సో ఇలా బండి మీద అమ్ముకునే వాళ్ళకి, ఆటోలో అమ్ముకునే వాళ్ళకు ఇలాగనమాట. సో ఓకే ఫ్రెండ్స్, 2 మండీలు అయితే ఓపెన్లోనే ఉన్నాయండి, ఏమాత్రం క్లోజ్ చేయలేదు ఆ 2 మండీలు. అండ్ అనంతపురం ఏరియాలో వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట ప్లాంటేషను. అండ్ వాటర్ ప్రాబ్లం లేదా మీకు అని చాలామంది అడిగారు. వాటర్ ప్రాబ్లం అయితే చాలా మండలాల్లో ఉన్నాయండి. బట్ వాటర్ ప్రాబ్లం లేని ఏరియాలోనే ప్లాంటేషన్ అనేది జరిగింది అండ్ జరుగుతోంది. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ స్టెప్ బై స్టెప్ పెట్టాలనేసి 5 ఎకరాలు 10 ఎకరాలు ఇలా అయితే ప్లాంటేషన్ చేయడం లేదు, తక్కువ పెట్టుకుంటున్నారు.
ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.